దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అయితే మనం ఏంటంటే దేవుని కొరకు ఆత్మీయ దాహం కలిగి ఉండాలని చాలాసార్లు మనం విన్నాం కదా. ఆత్మీయత కొరకు ఇది దేవుని ఏర్పాటు చేయబడిన కీర్తన, ఆత్మీయ దాహంతో వాళ్ళు రాశారని. అయితే జీవజలము ఇవేముంటుంది చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అసలు మన దాహం ఏంటి? ఈ లోకంలో మనం అనే దాహం అంటే ఒక వాటర్ తాగుతాం, ఏదో డ్రింక్ తాగుతాం, అనేక తాగుతాం. కానీ మన ఆత్మకి దేవుని ఆత్మ దేవుని పట్ల ఆత్మ కలిగి ఉన్నాం కదా, మనం దేవుడి ఇచ్చిన ఆత్మ కలిగి ఉన్నాం కదా, ఆ ఆత్మకే దాహం వేస్తే అసలు జీవజలం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా లభించే రక్షణ అని అర్థం. ఆ జలాన్ని మనకి వస్తే దాని ద్వారా లాభాలు ఏంటి చెప్పనా? ఆత్మీయ దాహము తీరుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా మనకి జీవాన్ని దేవుడు ఇస్తాడు, అంతరంగంలోని శాంతి, సమాధానం, ఆనందం మనకు కలుగుతుంది. ఎప్పుడు ఆ జీవ జలాన్ని మనం పొందుకుంటే. అందుకే దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎటు లేని ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో దుప్పి వేటగాడు దుప్పిని ఏ విధంగా వెంటాడతాడో, అది పరిగెడుతూ వేటగాడి నుండి తప్పించుకుంటూ అలసిపోయినప్పుడు ఆ నీటి వాగు కొరకు ఏ విధంగా అయితే ఎంత ఆశతో, ఎక్కడైతే వాటర్ దొరుకుతారో ఎంత ఆశతో ఎదురు చూస్తుందో, అదే విధంగా దేవుని కొరకు, దేవుని రక్షణ కొరకు, దేవుని మహిమ పరుచుట కొరకు, అటువంటి ఆత్మ రక్షణ కొరకు మనం వెంటాడాలి. అటువంటి తృష్ణ కలిగి, అటువంటి దాహం కలిగి మనం ఉండాలి. అయితే మన సమ్మర్లో మనకి ఎంత అవసరమై ఉండేది. ఇన్కేస్ మనం వాటర్ లేని పరిస్థితుల్లో, ఎడారి ప్రాంతంలో నేను కలిగి ఒక బాటిల్ మాత్రం ఉంది, ఆ బాటిల్ కూడా అయిపోయింది, ఎక్కడ వాటర్ లేదు. అప్పుడు ఎంత నీటి బొట్టు అయినా మనకి అవసరం పడుతుంది కదా. అంటే ఎంత ఆశ కలిగి వాటర్ కొరకు మనం ఆశపడుతున్నాం. అలాగే ఇక్కడ కోరా కుమారులు కూడా స్పిరిచువల్ థ్రస్ట్ కలిగి ఉన్నారు, ఆత్మీయ దాహం కలిగి ఉన్నారు. ఎందుకంటే అలసిపోయారు, శత్రువులను తీసుకెళ్తున్నారు, మొత్తం కూల్చేశారు. అసలు మేము ఎలా నెక్స్ట్ దేవుణ్ణి ఆరాధించేది ఎలా? ఎందుకంటే వాళ్ళ పరిచర్య అంత కలిగి ఉండేవారు, ఈరోజు దూరం అయిపోతున్నారు, అంత దాహాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 చదువుతారు చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనడు, నేను ఇచ్చిన త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఇది ఏంటంటే జీవజలం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ సమరయ స్త్రీ, ఈ స్టోరీ అందరికీ మీకు తెలుసు, మరి నేను చెప్పవసరం లేదనుకుంటా. సమరయ స్త్రీకి దేవుడు ఏమడుగుతాడు? అమ్మ కొంచెం దాహం తీర్చుతావా అని అడుగుతాడు. అది అదంతా స్టోరీ మీకు తెలుసు. కానీ అక్కడ ఇండైరెక్ట్గా సమరయ స్త్రీ హిస్టరీ అంతా దేవుడికి తెలుసు. మొదటిగా నీ భర్త వెళ్ళి పిలమ్మా అంటే, నాకు భర్త లేడే, నేను ఎవరిని పిలాలి అని, నీకు 5 భర్తలు ఉన్నారు కదా అని దేవుడు తన హిస్టరీ అంతా చెప్తాడు. అక్కడ ఆత్మీయ దాహం గురించి, అమ్మ ఈ నీళ్ళ గురించి నేను మాట్లాడండి, నేను ఇచ్చు జీవజలం నీళ్ళను త్రాగితే ఎప్పటికీ దప్పికొనవు అని. అంటే తనకు అక్కడ తన దాహాన్ని తీర్చుకోవడానికి ఇది దేవుడు రాలే, ఆమె దాహాన్ని తీర్చడానికి వచ్చాడు దేవుడు. అంటే అక్కడ ఆమెకు రక్షణ ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి ఈరోజు మనందరికీ రక్షణ ఇచ్చాడు. కానీ కోరా కుమారులు వలె ఇన్ కేసు దేవునికి మనం ఏమైనా దూరం అయిపోతుంది. ఈ వాక్యం చదివినప్పుడైతే నేను చాలా చాలా బాధపడ్డా. ఎందుకంటే కోరా కుమారులు అంత డీప్గా దేవుని పరిచర్యలో ఉంటూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ,
దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ సంఘాన్ని అంత ఇచ్చుగా ఉండి ఒకసారి దూరమైనప్పుడు ఎంతగా ప్రాధాన్యపడాడు, ఎంతగా ప్రార్థన చేశారు. కానీ నేను ఇంతగా ఒకప్పుడు చేసేవాడిని, ఇంతగా సంఘ పరిచర్యలు ఉండేవాడిని, ఇంతగా యవనస్తుల పరిచర్యలు ఉండేవాడిని. ఈరోజు ప్రతి ఒక్కదానికి నేను దూరం అయిపోయినా ఈ లోక ఆశలతో, ఈ లోక డ్యూటీ కోసం నేను దేవునికి దూరం అయిపోయాను కదా. నేను దేవునికి ఎందుకు నేను ప్రార్థన చేయట్లేదు, ఈ విధంగా నేను ఎందుకు ఆరాటపడట్లేదని ఈ వాక్యం చదివినప్పుడైతే దేవుడు నాతో ముందుగా మాట్లాడాలని అనిపించింది నాకు. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నీతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. అంటే శత్రువులు తీసుకెళ్తున్నారు, ఆలయాన్ని పడగొట్టేశారు, తన మీదకి శ్రమ వచ్చింది. ఇంతగా నీ దేవుణ్ణి స్తుతించావు, ఇంతగా దేవుణ్ణి ఆరాధించావు, ఇంతగా దేవుణ్ణి మహిమపరిచావు, మరి ఇప్పుడు నీ దేవుడు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, నీతో పాటు రావచ్చు కదా, ఏమయ్యాడు అని శత్రువులు తనపై అంటున్నారు. అది దేవుడికి తన అడుగుతున్నాడు, అయ్యా నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అంటున్నారు, అవహేళన చేస్తున్నారు. ఇంతగా నేను స్తుతించాను, ఎంతగా చేశాను, అయినా అవహేళన చేస్తున్నారని అడుగుతున్నాడు దేవుడికి ప్రార్థన. అందుకే కోరా కుమారులు ఇంకా చూడండి తన ప్రాణంతో అనుకుంటున్నారు. చూడండి, నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవు ఎలా కరిగిపోయి ఉన్నావు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేసి అడిగారు, తర్వాత తనకు తాను తన ప్రాణానికి తన ఆత్మతో తాను మాట్లాడుకుంటున్నారు కోరా కుమారులు. నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవు ఎలా కృంగిపోచున్నావు, నువ్వు ఎందుకు దిగులు పడుచున్నావు, ఇంకా అయిపోలేదు కదా, ఇంకా చాలా ఉంది, ఇంకా దేవుడు నిన్ను చంపేయలేదు కదా, జస్ట్ నీకు తీసుకెళ్తున్నారు. దేవుడికి ఏ విధంగానైనా చూడండి, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్తుతించెదను. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను స్తుతిస్తాను. నిరీక్షించుము, ఎందుకంటే ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడనియు ఇంకా నేను ఆయన్ని స్తుతిస్తాను. కాబట్టి నా ప్రాణమా నీవెందుకు కృంగిపోచున్నావు, ఈ చిన్న చిన్న శ్రమల గురించి, ఈ చిన్న చిన్న ఒడుదొడుగుల గురించి నువ్వెందుకు ఇంకా కృంగిపోచున్నావు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో. ఎందుకంటే నీ రక్షణకర్త నిన్ను విడిచిపెట్టడు, నీ రక్షణకర్త నిన్ను రక్షించువాడు నిన్ను పక్కన పెట్టడు. ఆనాడు యోబుడు విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా విడిచిపెడతాడు అని మనము దేవుడిని ఇంకా ప్రార్థన చేయాలి, రెట్టింపు ఉత్సాహంతో ఆయన స్తుతించాలి. చూడండి ప్రకటన 22:17 చూడండి ఒకసారి. చూడండి లాస్ట్ లైన్ చదువుదాం. ఇచ్చించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. చూడండి, తప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇది చూడండి, అంటే ఎవరిని దప్పికొనిన వారిని నా దగ్గరికి రానిమ్ము. ఎవరైతే దప్పికొని ఇంకా ఉన్నారో, ఇంకా దేవుని రక్షణ పొంది కూడా ఇంకా ఇటువంటి శ్రమలను బాధపడిన వారు ఉన్నారు, దేవుడు అంట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉచితముగా ఇస్తాడు. నువ్వేం పే చేయవసరం లే, దేవుడికి ఏమి ఇవ్వవసరం లే, జస్ట్ మొర్రపెట్టు, దేవునికి అడుగు, దేవుని స్తుతించు. నీకు వచ్చిన దాన్ని బట్టి దేవుడా నాకు ఇంతవరకు ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు కోరాగ్రమని ఎలాగైతే తన ఆత్మలో తాను మాట్లాడుకుని ప్రార్థన చేసుకొని తాను ఇంకా తన బోధ చేసుకుంటున్నాడో, ఓదార్చుకుంటున్నాడో, అదేవిధంగా మనం ఓదార్చుకుంటూ ఉండి దేవుడికి అడిగితే ఉచితముగా దేవుడంట ఇస్తాడంట. అయితే నెక్స్ట్ చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే 7వ వచనం చదవండి. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది, నీ అలలని నీ తరంగములని నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఇది కరుడును అంటే ఏంటి? అంటే అగాధమునే పిలుచుచున్నదంట.
అంటే శ్రమ అంటే ఈ దేంతో పోల్చుకున్నాడంటే ఈయన జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడు అని పిలుచుతున్నది. అంటే అగాధమంత లోతులో శ్రమలో మీరు కూరుకుపోయి ఉన్నారు, అటువంటి ప్రవాహంలో నా మీద వెళ్ళుచున్నాయి, అగాధములనే పిలుచుచున్నది అని కోరహ భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆనాడు దీనికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యోనా భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేశాడండి? చేప కడుపులో ఉన్నప్పుడు ఎంత శ్రమ, నేను ఎంత అగాధంలో ఉన్నాను దేవా, నా ప్రాణం ఏ విధంగా ఉందని అక్కడ మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం యోనాకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే అందులో మనకు కనబడుచున్నది. అంటే అటువంటి శ్రమలు కూడా కాబట్టి ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. నువ్వు ఎటువనే అయినా సరే ఆయన కృప మనకున్నదని మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే కావున ఇన్ని ఉన్నాయని కూడా నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. తనకు తను వాదార్చుకుంటున్నాడు. ఎందుకు వచ్చిన లాస్ట్లో చూడండి, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అంటే ప్రార్థనే మనకు తోడుగా ఉంటుంది. మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, చాలా మంది మనల్ని లోకంలో ఇప్పుడు కోరహ కుమారుడికి ఏ విధంగా అయితే హేళన చేసి ఉన్నారో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అదే హేళన మన జీవితం ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు. అవునా కాదు? నువ్వు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు, ఇన్ని ఉన్నాయి, అయినా ఇంకా దేవుడిని విడిచిపెట్టవా? నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, రమ్మని ఇప్పుడు పిలు అని చాలా మంది జీవితంలో వచ్చి ఉంటుంది. కానీ మన దేవుడిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒకటి, ఆయన ప్రార్థనే మనకు తోడుగా ఉన్నదని మనం నమ్మాలి. ఎందుకంటే జీవగ్రంథాన్ని మనకి ఇచ్చాడండి. జీవగ్రంథంలో జరిగిన సంఘటనలే కదా భక్తులు రాశారు. ఇది కల్పిత కథలు కాదు కదా. అంటే ఆ భక్తులకి చేసిన దేవుడు నీకు నాకు ఎందుకు చేయడు? ఆయన స్తుతిస్తే నీకు నాకు ఎందుకు ఈ విధంగా చేయడు? ఎందుకంటే మనం కృంగిపోతాం. ఎటువంటి చిన్న సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం చాలా డీప్గా వెళ్ళిపోయి కుంగిపోతాం. కొంతమంది సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు మనకి ఇన్ని వాక్యాలు ఇచ్చాడు కదా, ఇన్ని వాక్యాలు వింటున్నాం కదా, మరి ఎందుకు ఈ వాక్యాలు మన జీవితంలో గుర్తు రావట్లేదు శ్రమలు వచ్చినప్పుడు? అంటే శ్రమలు అంత భయంకరంగా ఉంటాయి. ఉండేటప్పుడే మనం వాక్యాలని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన తోడుగా ఉంటుంది. అప్పుడు మనం ఇతరులతో చెప్పకూడదు. ఒకటి, ఈయన గురించి చెప్తున్నట్టు మనకు మనం ఓదార్చుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మన ప్రాణాన్ని మాట్లాడుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరికి చెప్పినా సరే వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా కొన్ని శ్రమలు వేరే వాళ్ళు మనం యాడ్ చేసి చెప్తారు తప్ప ఓదార్పు మాటలు ఎక్కడ మనకు దొరకవు. ఒకటి, ఓదార్పు మాటలు దొరుకుతాయి అంటే రియల్గా దొరుకుతాయి. అంటే ఈ లోకంలో మనల్ని ఓదార్చవచ్చు, అవి కొంతవరకే మనల్ని ఆపగలవు. కానీ మనకి ఇంకా మన మనసుకి సంతృప్తికరమైన ఓదార్పు ఎక్కడ దొరుకుతుందంటే ఒకటి, జీవగ్రంథంలో దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాత్రం మనకి ఓదార్పు దొరుకుతుంది. అందుకే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు 10వ వచనంలో చూడండి, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుతున్నారయ్యా, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుతున్నాయి. అంటే అటువంటి మాటలు ఎట్లాంటి మాట్లాడతారంటే మనం ఒకసారి సామెతలు వాడతాం కదా, ఎముకలు విరిగిపోయేంత మాటలు వాడుతున్నారండి. అంటే ఇండైరెక్ట్గా మనం చేతులు విరిచే మాటల ద్వారా మనకి ఎముకలు విరిగిపోయినట్టుగా, మన మనసు విరిగిపోయినంతగా మాట్లాడతారు. అట్లా మాట్లాడుతున్నారండి వాళ్ళు. అంటే ఎంత ప్రాబ్లము అంటే మన ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ కోరహ కుమారులు ఎంత తన పెయిన్ అనుభవిస్తున్నారు అంటే ఆ టైంలో. అందుకే మళ్ళీ ఇంకొకసారి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలు నీ వేళ తొందరపడుచును, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయనపై నమ్మకం ఒకటే మనం కోల్పోకూడదు. నిరాశ అనేది మనకి ఎప్పుడూ కూడా చివరి కాదు, ముగింపు కాదు. నిరాశ నిస్పృహలు మన బ్రతికినంత కాలము వస్తూనే ఉంటాయి. కానీ దేవుని మహిమను చూడడానికి అవి పునాదిగా ఒకటి మన స్టెప్స్గా మార్చుకోవాలి.
మనకి ఒకటే ఇన్ కేసు శ్రమ వచ్చిందంటే మనం నిరాశ కలిగి ఉన్నాం కదా, దాన్ని ఒక స్టెప్గా చేసుకొని ఇంకా మన ప్రాణంతో మనం మాట్లాడుకొని దేవుని యందు ప్రార్థన చేసుకొని అది ఒక స్టెప్గా క్రియేట్ చేసుకొని మనం ఇంకో మెట్టు పైకి ఎక్కాలి తప్ప ఆ మెట్టు మనం దిగిపోకూడదు. దిగిపోతే మనం కిందకు వెళ్తామే తప్ప దేవుని రాజ్యానికి మనం ఎప్పుడు చేరుకోగలం. కాబట్టి దేవుని స్తుతించడానికైనా దేవుని ప్రార్థించడానికైనా ఇంకా మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా మనం నిరాశ చెందకూడదు. ఒకటే మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఈ కోరహ కుమారుడు ఏ విధంగా అయితే తను ఎటువంటి శ్రమలు వచ్చినా సరే వాళ్ళకి ధైర్యపరుచుకొని వాళ్ళకి ఏ విధంగా దేవుడికి ప్రార్థించి స్తుతించగలిగారో అదే విధంగా మనం కూడా ఉండేలాగా దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపా దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.